హాయ్ 2025 తెలంగాణ గద్దర్ అవార్డులు అయితే ప్రకటించారనమాట. ఉత్తమ నటుడు నాగ చైతన్య మూవీ వచ్చి తండేల్ మూవీ, ఉత్తమ నటి రష్మిక మందాన మూవీ వచ్చి ద గర్ల్ ఫ్రెండ్ మూవీ, అలాగే ఉత్తమ చిత్రం వచ్చేసి రాజు వెడ్స్ రాంబాయి, అలాగే ఉత్తమ ద్వితీయ చిత్రం వచ్చేసి దండోరా, అలాగే ఉత్తమ తృతీయ చిత్రం వచ్చేసి ప్రీ వెడ్డింగ్ షో, అలాగే నేషనల్ ఇంటిగ్రిటీ సినిమా వచ్చేసి తండేల్, ఉత్తమ పర్యావరణ చిత్రం వచ్చేసి ఇగ్వా, ఉత్తమ డెబ్యూటీ ఫీచర్ ఫిలిం వచ్చేసి లిటిల్ హార్ట్స్, ఉత్తమ వినోదాత్మక చిత్రం వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాం, అలాగే ఉత్తమ సోషల్ మెసేజ్ చిత్రం వచ్చేసి కోర్ట్, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్ మూవీ వచ్చి మిరాయ్, అలాగే ఉత్తమ బాలుల చిత్రం వచ్చేసి అనగనగా బాగుండింది ఆ సినిమా, అలాగే ఉత్తమ దర్శకుడు వచ్చేసి సాయిలు అంటే రాజు వెడ్స్ రాంబాయికి, అలాగే ఉత్తమ సపోర్టింగ్ నటుడు వచ్చేసి శివాజీ, అలాగే ఉత్తమ సపోర్టింగ్ నటి వచ్చి భూమిక, అలాగే ఉత్తమ సంగీత దర్శకుడు వచ్చేసి మార్క్ కెరాబిన్ అంటే దండోరా మూవీకి, ఉత్తమ నేపథ్య గాయకుడు వచ్చేసి అనురాగ్ రాజు వెడ్స్ రాంబాయికి, అలాగే ఉత్తమ నేపథ్య గాయని వచ్చేసి సాహితీ చాగంటి కన్నప్ప, అలాగే ఉత్తమ హాస్య నటుడు వచ్చేసి కృష్ణతేజ మూవీ వచ్చేసి ఉగ్రేన్ అంట, అలాగే ఉత్తమ బాల నటులు వచ్చేసి రోహన్ ది ప్రీ వెడ్డింగ్ షోకి, అలాగే ఉత్తమ కథా రచయిత గుణశేఖర్, ఆ సినిమా వచ్చేసి యుఫోరియా, అలాగే ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ వచ్చేసి అనిల్ రావుపూడి, అబ్బా సూపర్గా వచ్చింది ఆయనకైతే, అలాగే ఉత్తమ గేయ రచయిత వచ్చేసి సునంద కిషోర్ కుబేరా మూవీకి, అలాగే ఉత్తమ సినిమా ఫోటోగ్రఫీ కార్తిక్ పట్టమనేని మిరాయ్, అలాగే ఉత్తమ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ మిరాయ్, ఉత్తమ ఆడియోగ్రాఫర్ ఎంఎస్ రాధాకృష్ణన్ కిష్కిందపురి, అలాగే ఉత్తమ కొరియోగ్రాఫర్ గిరగిరగిర, ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ తోటాభరణి చాంపియన్, అలాగే ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ చాంపియన్ చంద్రకాంత్, ఉత్తమ స్పెషల్ జ్యూరీ ఫిలిం 23, అలాగే ఉత్తమ మేల్ యాక్టర్ చేతు జొన్నలగడ్డ, ఉత్తమ నటి అవంతిక 8 వసంతాలు, అలాగే ఉత్తమ ఫ్యూచర్ హీరో రోషన్ ఛాంపియన్. నేను చెప్పడం తడబడి ఉండొచ్చు, నేను పక్కన లిస్ట్ ఇస్తానో చూసుకోండి. నాగ చైతన్య గారికి అయితే అవార్డు వచ్చింది, సూపర్ అనిపిస్తుంది నాకు.